వర్షాలు మొదలైపోయి ఇప్పుడు విత్తనం నాటే పరిస్థితి వచ్చింది. రైతులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏదైతే ప్రణాళిక ఉందో, అంటే విత్తనం నాటే నుంచి పంట చేతికొచ్చే వరకు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందో ఎక్కడ కూడా రైతులకు చెప్పడం లేదు. విత్తనం నాటిన తర్వాత ఎరువులు ఏ జిల్లాకు ఎంత అవసరము, విత్తనాలు ఏ జిల్లాకు ఎంత అవసరము, ఎక్కడెక్కడ అరేంజ్మెంట్ చేసుకోవాలా అనే విషయం పూర్తిగా ఒక ప్రణాళిక రూపంలో రైతులకు ఇస్తే రైతులు దాని ప్రకారము ముందుకెళ్తారు. ఈ ఖరీఫ్ సీజన్ లో ఎంత ధాన్యం వస్తుంది, ఆ ధాన్యాన్ని సేకరించడానికి కొనుగోలు కేంద్రాలు ఎన్ని కావాలా అనే విషయం కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక పద్ధతిలో క్యాలెండర్ ని విడుదల చేస్తే దాని ప్రకారము రైతులు సక్రమంగా వాళ్ళు పండించిన పంటను కొనుగోలు కేంద్రాల వరకు ఈ ప్రణాళిక రూపంలో తీసుకెళ్లడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా అటువంటి ప్రణాళికను రూపొందించలేదు. భారతీయ జనతా పార్టీ ఇదివరకు కూడా రబీ సీజన్ లో కూడా చెప్పడం జరిగింది, మీరు కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఓపెన్ చేస్తే రైతులకు ఇబ్బంది కలగకుండా పంట చేతికొచ్చిన పంటను కూడా అమ్ముకునే అవకాశం ఉంటది. మీరు తొందరగా కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయండి, ప్రారంభించండి అని చెప్పి చాలా సార్లు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అగ్రికల్చర్ కమిషనర్ నుంచి పడితే చీఫ్ సెక్రటరీ వరకు కూడా, మంత్రి వరకు కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, పెట్టుబడి సహాయం అవసరం ఉంటది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, మీరు తక్షణమే రైతు భరోసాను విడుదల చేయాలి, రైతులకు పెట్టుబడి సాయం అందించాలని చెప్పి చెప్పడం జరుగుతున్నది.